హై ఫ్రెండ్స్, రైతన్నల కోసం రైతు బంధుకు సంబంధించిన అంటే రైతు భరోసాకు సంబంధించి గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. పాత పద్ధతిలోనే రైతు భరోసా అంటే రైతు బంధును కూడా ఎకరానికి 5,000 రూపాయలను ఇవ్వాలని ప్రభుత్వం అయితే దీనికి సంబంధించి ప్రభుత్వం యోచన చేస్తుంది. వచ్చే నెల నుంచి దీనికి సంబంధించిన 2,025 కూడా ఇవ్వాలని భావిస్తున్నారు. గత యాసంగి సీజన్లో ఇచ్చినటువంటి రైతులకే ఈసారి కూడా రైతు భరోసా మార్గదర్శకాలు కూడా ఖరారు కావడమే కారణం. అదేవిధంగా ఇప్పటికే ప్రారంభమైనటువంటి వానాకాలం సీజన్కు సంబంధించి కూడా మనకు ఈ విధంగా చెప్పుకొస్తున్నారు. అదేవిధంగా రైతులు పెట్టుబడి సాయం కోసం అయితే ఎదురు చూస్తున్న నేపథ్యంలో సర్కారు ఈ ఆలోచన చేస్తున్నట్లు సమాచారం ఉంది. అదేవిధంగా వ్యవసాయ శాఖ కూడా ఇదే ప్రతిపాదనను ప్రభుత్వం ముందుకైతే ఉంచింది. గత యాసంగి సీజన్లో ఇచ్చినటువంటి రైతులకే దీన్ని ఈ విధంగా ఇంతకుముందు చెప్పినట్లు వేయనున్నారు. అదేవిధంగా సీజన్కు సంబంధించి ఎకరాకి 7,500 ఇస్తామన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బంధు పథకానికి బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే 2018 వానాకాలం సీజన్ నుండి ప్రారంభించింది కాబట్టి అప్పుడు తొలుత 4,000 చొప్పున అయితే రైతు పొందారు. అదేవిధంగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 7,500 రూపాయలు పెంచి ఇస్తామని హామీ ఇచ్చింది. కానీ దీని ప్రకారం 2 సీజన్లకు కలిపి 15,000 అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అయితే అధికారంలోకి వచ్చాక తొలిసారిగా యాసంగి సీజన్లో మాత్రం పెరిగినటువంటి సొమ్మును కూడా కాకుండా పాత పద్ధతిలోనే ఎకరాకు 5,000 ఇస్తామని చెప్పేసి ఈ విధంగా చెప్పడం జరిగింది. వానాకాలం సీజన్ నుండి ఎకరాకు 7,500 రూపాయలు ఇస్తామని అయితే పేర్కొంది. అయితే వానాకాలం సీజన్ ఇప్పటికే ప్రారంభమైంది కాబట్టి రైతు భరోసా మార్గదర్శకాలు కూడా ఇంకా ఖరారు కాలేదు కాబట్టి పైగా ఆ మార్గదర్శకాలను అసెంబ్లీలో చర్చించి ఖరారు చేస్తామని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. అయితే ఇప్పటికప్పుడు అది సాధ్యమయ్యేది పరిస్థితి కాదు కాబట్టి ఈ వానాకాలం సీజన్లో రైతుకు సంబంధించిన నిర్ణీత సమయంలోగా రైతు భరోసా అంటే రైతు బంధుకు సంబంధించిన సొమ్మును ఇవ్వాలని భావిస్తున్నట్లు ప్రభుత్వం అయితే పాత పద్ధతిలోనే సొమ్ము అందజేయాలనుకుంటుంది. ఈ విధంగా ఎకరాకి 5,000 రూపాయలనైతే పాత పద్ధతిలో ఇవ్వాలనుకుంటుంది. ఫ్రెండ్స్, రైతుల కోసం ఈ విధంగా ఇలాంటి సమాచారాన్ని చేరవేయండి. ఈ మార్గదర్శకాలపై కసరత్తు కూడా ప్రభుత్వం దీనికి ప్రారంభిస్తుంది. అదేవిధంగా ఇందులో 5 ఎకరాలు భూమి ఉన్నటువంటి రైతులకు సంఖ్య వచ్చేసి 62.32 లక్షల మంది ఉండగా